అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను వినందు. రీసెంట్గా ప్రెస్ మీట్లకి సంబంధించిన కొన్ని ఆడియోస్, వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. ఏ ప్రెస్ మీట్ జరిగినా అండ్ ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, ఒక మంచి సినిమా రిలీజ్ అవుతుంది అంటే దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్ హైలైట్ చేస్తారు. ఇన్స్టాలో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో వైరల్ చేస్తారు. కానీ మన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ విషయానికి వస్తే మాత్రం ఎప్పుడు ట్రోలింగే ఉంటుంది. ప్రీవియస్ చంద్రహాస్ ఎవరు అని అనుకుంటున్నారేమో, ఈటీవీ ప్రభాకర్ గారి కొడుకు అనమాట. ఆయన ఐడెంటిటీయే ఈటీవీ ప్రభాకర్ గారి కొడుకు. చంద్రహాస్ ఎప్పుడైతే సినిమాల్లోకి వచ్చాడో, ఒకసారి స్టేజ్ పైన నుంచుని జోబులో పాకెట్లో పెట్టుకొని ఇలా చూస్తుంటే యాటిట్యూడ్ స్టార్ అని చెప్పి చాలా రకాల ట్రోల్స్ చేశారు. సో అది చిన్న ఏజ్లో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ 2 years తర్వాత తను ఒక సినిమాతో మళ్ళీ అయితే ఇప్పుడు తెలుగు ఆడియన్స్కి దగ్గర అవడానికైతే వచ్చారు. బరాబర్ ప్రేమిస్తా అనే మూవీ ప్రమోషన్స్లో ఒక రచ్చ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రహాస్ స్టేజ్ మీద పాడిన పాట ఏదైతే ఉన్నాయో, బ్యాడ్ వర్డ్స్, బూతులు యూజ్ చేసి పాడాడు. అది ఎవరికీ నచ్చలేదు. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంతమంది ఉన్న ఆ స్టేజ్లో అటువంటి పాటని ఎలా పాడతాడు, ఆ బ్యాడ్ వర్డ్స్ ఎలా యూజ్ చేస్తాడు, అంత బలుపెందుకు, అంత పొగరెందుకు అని చెప్పి చంద్రహాస్ని ప్రతి ఒక్కళ్ళు ట్రోల్ చేస్తారు, తిడుతున్నారు. అలానే ఈ ఈవెంట్కి సంబంధించి ప్రభాకర్ గారు కూడా అక్కడే ఉన్నారు. ఆయన కూడా హార్డ్ వర్క్ గురించి, అన్నిటి గురించి చాలా స్పీచ్లు ఇచ్చారు. అలానే సో దీనికి చీఫ్ గెస్ట్గా జేడి చక్రవర్తి కూడా వచ్చారు. చక్రవర్తి కూడా ఈ ఈవెంట్లో మాట్లాడుతూ ప్రభాకర్ అంటే చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పారు. ప్రభాకర్ గారు కూడా జేడి చక్రవర్తి గురించి ఇండస్ట్రీ అంటే ఇప్పుడు అందరూ స్టార్ కిడ్స్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళే హీరోస్ కాదు, ఏం లేకుండా వచ్చిన జేడి చక్రవర్తి గారు ఇంకొకరిని కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అలానే నా కొడుకు కూడా వచ్చాడని చెప్పి జేడి చక్రవర్తి గారి గురించి పొగుడుతూ చెప్పుకుంటూ వచ్చారు. సో జేడి చక్రవర్తి గారు మాట్లాడినప్పుడు కూడా ఆ ప్రభాకర్ని పొగిడారు. ఇండస్ట్రీకి రాకముందు తను అసలు ఏం చేసేవాడో మీ అందరికీ తెలుసా, ఇప్పటి వరకు ఎవరికి తెలియని విషయం చెప్తాను. ఇండస్ట్రీకి రాకముందు తను కానిస్టేబుల్గా పనిచేసేవాడు. సో ఆ కానిస్టేబుల్ జాబ్ని పక్కన పెట్టి ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చి ఇంత సక్సెస్ అయ్యి హార్డ్ వర్క్ చేశాడు. సో ఆ రెస్పెక్ట్ ప్రభాకర్ మీద నాకు ఉంది అన్నట్టుగా జేడి చక్రవర్తి గారు చాలా హైప్ ఇచ్చారు. అదంతా అయిపోయిన తర్వాత అందరూ కూర్చున్నారు, ఎవరి వర్షన్స్ వాళ్ళు చెప్పారు. వింటున్నప్పుడు ఒక చంద్రహాస్ ఒక పాట పాడుతూ ఆ పాటలో కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తే బేసిక్గా అందరూ షాక్ అయిపోయారు. ఎందుకు ఇలా పాడుతున్నారు, మేబీ ఇలా పాడితే ప్రమోషన్స్ ఎక్కువ అవుతాయేమో, అంటే ఎక్కువ కాంట్రవర్సీ అయితే ఎక్కువ తెలుస్తాను అని చెప్పి చంద్రహాస్ ప్రీవియస్లో ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా అందరూ మాట్లాడింది ఏంటి అంటే, బాలీవుడ్ నుంచి వచ్చిన మిస్ ఇండియాని పెట్టుకున్నాను కాబట్టి అక్కడ కూడా నేను వైరల్ అయిపోయాను, దీని వల్ల ఫేమస్ అయిపోయాను, అక్కడ కూడా నా గురించి డిస్కషన్లు జరిగాయి అనే రీల్ని కూడా వైరల్ చేశారు. ఎందుకు ఎప్పుడు సెల్ఫ్ డప్పు కొట్టుకుంటావు అన్నట్టుగా చంద్రహాస్ని ట్రోల్ చేశారు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకున్నాడో, ప్రీవియస్ జరిగిన మైండ్లో పెట్టుకున్నాడో తెలియదు కానీ, సో కౌంటర్ ఇస్తున్నాను అనే విధంగానే తను పాడడం జరిగింది. అప్పుడు కూడా జేడి చక్రవర్తి, అక్కడున్న డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు, అంతా అయిపోయింది. బట్ ఇంత కాంట్రవర్సీ అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారో లేదో అయితే తెలీదు. బట్ మాట్లాడిన తర్వాత ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత చాలా చాలా టూ మచ్ ఆఫ్ కాంట్రవర్సీ క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. సో ఈ కాంట్రవర్సీ క్రియేట్ అయిన తర్వాత జేడి చక్రవర్తి ఫస్ట్ దీనికి సంబంధించి ఒక వీడియో పెట్టారు. నిజంగా నేను పిలిచారని చెప్పి వెళ్ళాను, బట్ ఎప్పుడైతే ఆ వర్డ్స్ యూజ్ చేశాడో అప్పుడే నేను వెంటనే లేచి వచ్చేయాల్సింది, అలా రాకపోవడమే నేను చేసిన తప్పు అని చెప్పి జేడి చక్రవర్తి గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు, సారీ చెప్తున్నట్టు. ఎందుకంటే ఆయన కూడా ఆ స్టేజ్లో ఉన్నారు, ఆయన కూడా ఆ ఈవెంట్లో ఉన్నారు. బట్ ఆయన ఒప్పుకున్నారు, అక్కడ చంద్రహాస్ చేసింది తప్పు, నేను లేచి వచ్చేయాల్సింది అని చెప్పి అఫీషియల్గా ఒప్పుకున్నారు. కాబట్టి జేడి చక్రవర్తి గారిని ఇప్పుడు ఎవరు ట్రోల్ చేయట్లేదు. ఎందుకంటే అంత పెద్ద హీరోలు అయి ఉండి అన్ని సినిమాలు చేసి అంత ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ పర్సన్స్ మీ ముందు అలాంటి పాటలు పాడుతుంటే మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు అని ఆయన మీదకి ఎక్కడొస్తుంది అనుకున్నారో ఏమో, ఆయన ముందే సేఫ్గా సారీ చెప్పేశారు. సో ఇవాళ అండ్ కొంతమంది రిపోర్టర్స్ వీళ్ళు ప్రశ్నించిన దానికి చంద్రహాస్ ఒక వీడియో పెట్టాడు. అంటే ఇంత జరిగింది, ఇది నెగిటివ్ అయింది, కాంట్రవర్సీ అయింది, సో తెలుసో తెలియకో పాడేశాను, సారీ అని చెప్తే అయిపోయేది. బట్ ఈ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా దీనికి ఇండివిజువల్ వీడియోస్ చేశారు. మరి టీం మొత్తం ఇప్పుడు స్ప్లిట్ అయిపోయినట్టుగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మూవీ టీం అన్నప్పుడు అందరూ కలిసి ప్రభాకర్ కూడా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు కాబట్టి సారీ అని చెప్పుంటే అయిపోయేది. బట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ మాత్రమే ఇండివిజువల్గా
వీడియోలు చేస్తూ చెప్పారు. తను చెప్పడానికి మాకు ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. ఈ సినిమాలో ఇటువంటి పాటలు, డైలాగ్స్ ఏం లేదు. చాలా క్లియర్ మూవీ. కావాలంటే మీరు థియేటర్‌కొచ్చి చూడండి. తను అలా ఎందుకు పాడాడో అసలు అది లేనే లేదు. సడెన్‌గా వచ్చి ఎందుకు పాడాడు అనేది మాకిప్పటికీ అర్థం కావట్లేదు అని చెప్పి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. అంటే ఆ పాట గురించి తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు సినిమాలో లేని లైన్స్‌ని ఆయనంతట ఆయనే ఓన్ చేసి ఎందుకు అక్కడ పాడాల్సొచ్చింది? సినిమాలో ఉన్న పాటని ఉన్నది ఉన్నట్టుగా పాడుంటే అయిపోయేది. ఆ ఎక్స్‌ట్రా వర్డ్స్ ఎందుకు యూజ్ చేశాడు? దానివల్ల ప్రొడ్యూసర్స్ నష్టపోతారు, డైరెక్టర్‌కి నష్టం జరుగుతుంది, మూవీ టీమ్ మొత్తం నష్టం జరుగుతుంది అని చెప్పి తనెందుకు అలా పాడాడో మాకు తెలీదు అని చెప్పి వీళ్ళు తప్పించుకుంటున్నారా అని చెప్పి చాలా నెగెటివ్ కమెంట్స్ వస్తున్నాయి. ప్రొడ్యూసర్, డైరెక్టర్ చేసిన ఆ వీడియో కింద కూడా చంద్రహాస్‌తో అసల సినిమా ఎందుకు చేశారు? మీరు ఆయనతో సినిమా చేయడమే తప్పు. మీ సినిమా 6న థియేటర్‌లు మొత్తం ఖాళీ ఉంటాయి అని చెప్పి నెటిజన్లు మొత్తం తిట్టిపోస్తున్నారు. అలానే దీనికి సంబంధించి కరటి కళ్యాణి కూడా తన ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. పెంపకం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెంపకం ప్రాపర్‌గా ఉంటే ఇంత జరిగేది కాదు. అసలు యాటిట్యూడ్ స్టార్ అనే బిరుదేంటి? ఆ పేరేంటి? అసల ప్రభాకర్ గారైనా పిల్లలకి చెప్పరా? ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ నువ్వేం హీరో? అసల నీ సినిమా థియేటర్‌లో 6కి సీట్లన్నీ ఖాళీ ఉంటే అప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్పి కళ్యాణి కూడా పోస్ట్ రాసుకొచ్చారు. అలానే ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు దీనిపైన రెస్పాండ్ అవుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా నెగెటివ్ కమెంట్సే చెప్తున్నారు అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంత ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు లేని లైన్ తను ఎందుకు యాడ్ చేసుకొని పాడాల్సొచ్చింది, ఏంటి అనే దానిపైన తను ఒక ఓన్ వీడియో చేసి దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. నన్ను గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని వందల వేల పదాలతో మీరు నన్ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. నన్ను చాలా హింసించారు. అప్పుడు చిన్న పిల్లోడిని, నాకేం తెలీదు. మీరు ఇష్టం వచ్చినట్టు అన్ని మాటలు మాట్లాడారు. నేను 2 మాటలు ఎక్స్‌ట్రా మాట్లాడితే మీరు తీసుకోలేరా అని మాట్లాడాడు. అంటే ఇప్పటికి కూడా నేను సారీ చెప్పను. నేను చేసింది తప్పని నేను ఫీల్ అవ్వట్లేదు. నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని స్టిల్ అదే యాటిట్యూడ్‌తో తనొక వీడియో చేశాడు. అంటే హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. నేను స్టేజ్ మీద పాడిన పాట ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది, ఇంకెక్కువనే అవుతుంది. ఆ పాట నచ్చి ఎంజాయ్ చేసి వైబ్ అవుతున్న వాళ్ళందరికీ నైస్, హ్యాపీ, ఎంజాయ్ పండుగ. బట్ నచ్చని వాళ్ళకి ఐఎమ్ సిన్సియర్లీ టెల్లింగ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సారీ. బికాజ్ మీ మనోభావాలు ఇప్పుడు హర్ట్ అయినాయేమో, నాది ఎప్పుడో హర్ట్ అయినాయి. నన్ను ఇన్ని సంవత్సరాలుగా వందల వేల పదాలు నా మీద వాడారు. ఎన్నో బూతులు, ఎన్నోసార్లు, ఎన్నో ఒకేషన్స్లో ఫర్ నో రీజన్, నా తప్పే లేకుండా నన్ను అన్నారు. సో అప్పుడు ఏమైంది, మీ సమాజంలో వాడాల్సిన మాటలు, బూతులు, అమ్మో ఏమైపోయింది అప్పుడు. ఇప్పుడు రెండు పదాలు మీరు, అది కూడా మీరు నా పైన వాడిన వాటిలోంచి నేను 2 తీసుకొని విచ్ ఆర్ నాట్ ఈవెన్ దట్ బిగ్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. నా జోలికి వస్తే పగిలిపోద్దురా అంటున్నాడు అంతే. నా జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. ఐ స్టాండ్ బై దోస్ వర్డ్స్. దగ్గరకు వచ్చి చూడు, తెలుస్తుంది. మళ్ళీ ఇంత కాంట్రవర్సీ అయ్యింది. కాంట్రవర్సీ అయ్యాక కూడా మళ్ళీ ఇటువంటి వీడియో రిలీజ్ చేయడం అవసరమా? అసలు పేరెంట్స్ ఏం చెప్పట్లేదా? లేకపోతే పేరెంట్స్ మాట ఇతను వినట్లేదా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. అలానే ఒక ఛానల్కి సంబంధించి ఒక జర్నలిస్ట్ని కూడా తను తిడుతూ మీ వల్లే అని చెప్పి ఆ జర్నలిస్ట్ పేరు తీసి మాట్లాడడము, మంచిగా ఉండి చేసుకుంటే అయిపోతుంది కదా అన్నందుకు, అసలు మీకేం తెలుసు, మీరు పద్ధతిగా చెప్పుంటే నేను వినేవాడిని, మీరెవరు నాకు చెప్పడానికి, ఏం చేయాలో నాకు తెలుసు, నేను ఒక స్టార్ కిడ్ అన్నట్టుగా తన యాటిట్యూడ్ ఉంది. సో తనపైన చంద్రహాస్ పైన అయితే ఇవాళ కేసు నమోదైంది. పోలీసులు అయితే తనని అరెస్ట్ చేయడానికి వెతుకుతున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో అయితే ఒక వార్త చక్రాలు కొడుతుంది. ఎందుకంటే ఇవాళ కేసు నమోదైంది కాబట్టి మరి కాసేపట్లో చంద్రహాస్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పి ప్రతి ఒక్క ఛానల్లో కూడా ఇదే హాట్ టాపిక్గా నడుస్తుంది. మరి చంద్రహాస్ ఇప్పటికైనా ఈటీవీ ప్రభాకర్ అంటే కొంచెం పెద్ద వ్యక్తి, ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి కాబట్టి ఇప్పటికైనా ఆయన ఒక సారీ చెప్పి ఆయన ఏమైనా ఈ ఇష్యూని ఇక్కడితో కాంప్రమైజ్ చేయిస్తారా, లేకపోతే దీన్ని ఇంకా పెంచుతారా అనేది తెలీదు. దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో కూడా తెలియదు. ఇంకా సినిమా రిలీజ్ అవ్వడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది. ఇటువంటి టైంలో ఇంత కాంట్రవర్సీ అని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. బట్ ఏది ఏమైనా చంద్రహాస్ యాటిట్యూడ్ ఎవ్వరికీ నచ్చలేదు. యాటిట్యూడ్ స్టార్ యాటిట్యూడ్ ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మరి ఇంత నెగటివిటీ, ఇంత తను తప్పు చేశాను అని తను రియలైజ్ అయినప్పుడు కూడా
అవ్వలేదనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని మాటలు మాట్లాడారు, 2 మాటలు మాట్లాడారు తప్పేంటి అని అంటున్నాడు. తను రియలైజ్ అయితే ఇన్ ఫ్యూచర్‌లో కెరియర్‌లో మళ్ళీ ఒక స్టార్‌లా ఎదగగలడు. బట్ ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్, ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటే మాత్రం ఇక్కడితో కెరియర్ ఆగిపోతుంది అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి చంద్రహాస్ అసలు ఎలా రియాక్ట్ అవుతాడు? పోలీసులు నిజంగానే చంద్రహాస్‌ని అరెస్ట్ చేయబోతున్నారా? మరి ప్రభాకర్ గారు అసల ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? సారీ చెప్తారా? టీమ్ ఇప్పుడు మాకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో, ప్రొడ్యూసరు, డైరెక్టరు కూడా తనకి యాంటీ అయ్యారా? అసల చంద్రహాస్ పాడిన పాటపై మీ ఒపీనియన్ ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఇటువంటివి పబ్లిక్ ప్లేస్‌లో అంతమంది ఉన్న స్టేజ్ మీద పాడడం కరెక్టా? బూతులు ఎంతోమంది మాట్లాడతారు, అంటారు. ఇంతకంటే పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తారు, బీప్లేస్తారు. నేనంటే ఎందుకు వావ్! ఇప్పుడే విన్నట్టుగా అంత రియాక్షన్ ఇస్తున్నారు. దీంట్లో తప్పేం లేదు. జస్ట్ క్యాజువల్ నథింగ్ అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. మరి దీనికి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ ఏంటి? పోలీసులు అరెస్ట్ చేస్తారా? లేదా ప్రభాకర్ గారి రియాక్షన్ ఏంటనేది అయితే వెయిట్ చేసి చూడాలి. మరి ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి.